నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా సహచర ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, మేమందరం కన్నా మన కావలి ఎమ్మెల్యే తుగుపాటి వెంకటకృష్ణారెడ్డి గారు, సోదరు రవిచంద్ర గారు, అదేవిధంగా కమిటీ చైర్మన్ గారు, పాలక మండలి, ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరిన సందర్భంగా వారు ఈ పుష్కరిణిని ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పుష్కరిణిని 7 నెలల కాలంలో, రికార్డు కాలంలో 7 నెలల కాలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పూర్తి చేసి రేపు వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో ఆయన తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగింది. ప్రత్యేకంగా కావలి, నెల్లూరు రాష్ట్ర ప్రజానీకం అందరి తరఫున వారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. నేను ఒక చిన్న కోరిక, ఎవరు కూడా ఈ దేవస్థానాన్ని 30 సంవత్సరాల క్రితం పట్టించుకోనప్పుడు ఈ కొండ పెట్టుకుంటా, పాత పెట్టుకుంటా గోగుల మండల వాసులందరూ కూడా వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు పండేటువంటి ధాన్యంతో కొంచెం పూజారులకు ఇస్తూ ఈ దేవస్థానాన్ని దాన్ని పాడుపడకుండా చేసినందుకు వారు రుణం తీసుకోవడానికి ఎంత చేసినా చాలదు. నేను పెద్ద ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద ఆయన అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, మేము కూడా సహకరిస్తాం ఎంపీ నిధుల్లో నుంచి. కానీ ఇంకొక ఈ గ్రామాన్ని ఈ 2 పాత పెట్టుకుంటూ కొండ పెట్టుకుంటుని వాళ్ళకి మనం అన్ని సౌకర్యాలు కలుగజేసే విధంగా మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, వెంకటేశ్వర ఇంకా పోన్లా నాకు కాబట్టి ఖచ్చితంగా అన్నీ ఆ స్వామి ఇచ్చినాయి. అందరికీ ఎవరికైనా కూడా ఆ స్వామి ఇచ్చినాయి. ఆ స్వామి ఇచ్చింది మళ్ళీ ఆయన కైంకర్యం చేయడం అది పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా చెప్పకుండానే కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా మనం అందరం కలిసి చేసుకుంటాం. థ్యాంక్ యూ, నమస్కారం.